చేస్తూ. అవి గారు ఏంటి సడన్గా అసలు డైరెక్టర్గా? సడన్గా ఏం కాదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. నేను జబర్దస్త్కి రాకముందే డైరెక్టర్ అవ్వాలని ప్లాన్ ఉండింది, అంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ 10 years బ్యాక్. సో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి స్టోరీ చెప్పడం, ఓకే. వాళ్ళు ఆల్మోస్ట్ 5 levels బాగుంది అని 5 levels వరకు వెళ్ళి ఇంకొక 1 weekలో బడ్జెట్ రిలీజ్ చేసే టైంకి ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది స్టోరీ, ఈ జనరేషన్ కంటే అడ్వాన్స్ జనరేషన్లా ఉంది. అప్పుడు 10 years బ్యాక్ ఓకే. కొంచెం వేరే స్టోరీ ఏదన్నా ప్లాన్ చేసుకోండి అని అన్నారు. అంటే 5 levels దాటిన తర్వాత ఎందుకన్నారు ఆ మాట అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఓకే, ఒక్కసారి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక సబ్జెక్ట్ సేమ్ స్టైల్లో సబ్జెక్ట్ తీసుకొని వెళ్తే అందరూ ఇలాంటి సబ్జెక్టులు చేస్తున్నారు కదండి, కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి అంటారు. డిఫరెంట్గా ఆలోచించి తీసుకెళ్తేనేమో ఇదిగా మనకు వేరే స్టోరీస్ అన్నిటికంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంది, ఇది మన జనాలకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి అలా అంటారు. సో ఒప్పుకోవాలనుకుంటే ఏదో ఒకటి, వద్దు అనుకోవాలనుకుంటే ఒకటి. సో నాకు అప్పుడేమనిపించింది అంటే, సరే ఇప్పుడు నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను, జాబ్ చేస్తూ డైరెక్షన్ చేద్దామనే ప్లాన్లో ఉండింది. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇట్లా కాదు, నేను ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి చేసుకుంటూ డైరెక్షన్ ట్రయల్స్ చేస్తే బెటర్ కదా అని అప్పుడు జబర్దస్త్ చేయడం